హాయ్ హలో. ఈరోజు మనం F1 మూవీ గురించి మాట్లాడుకుందాం. సో F1 మూవీ రివ్యూ గురించి అండ్ హైలైట్ పాయింట్స్ ఇన్ ద మూవీ సో అన్నీ చెప్తాను. సో ఫార్ములా రేసింగ్ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఒక ప్యారడైజ్ లాంటిది అండి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫార్ములా F1 రేసింగ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకైతే ఈ మూవీ ఫీస్ట్ అని చెప్పాలి. సో నాన్ ఫార్ములా 1 ఆడియన్స్, సో కామన్ ఆడియన్స్కి కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ, ఫిక్షనల్ మొత్తం. మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే స్పీడ్. F1 కార్ ఎంత స్పీడ్ అయితే వెళ్తుందో మూవీ కూడా అంత స్పీడ్గానే నేరేషన్ ఉంటుంది. ఎమోషన్స్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, మనం నిజంగానే ట్రాక్ పక్కన కూర్చొని కార్ రేసింగ్ని ఎంజాయ్ చేస్తున్నట్లు ప్రతి షాట్ని క్రియేటివ్గా హై టెక్నాలజీ తోటి షూట్ చేశారు. సో రియల్గా F1 హిస్టరీలో ఏవైతే ఇప్పటివరకు జరిగాయో అలాంటి టాప్ ఇన్సిడెంట్స్ని కూడా సినిమాలో రీక్రియేట్ అయితే చేయటం జరిగింది. స్టోరీ లైన్కి వచ్చామంటే హీరో బ్రాడ్ పిట్ అతను ఎక్స్ ఫార్ములా 1 రేసర్. సో అతనికి ఒక మేజర్ యాక్సిడెంట్ ఒక రేస్లో జరగటం వల్ల అతను F1 నుంచి క్విట్ అవ్వాల్సి వస్తుంది. సో F1 రేస్ కాకుండా అతనికి వచ్చింది ఓన్లీ రేసింగే కాబట్టి వేరే రేసింగ్లో అతను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అండ్ హీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ 50 ఇయర్స్, అరౌండ్ 50 ఇయర్స్ వచ్చేస్తాయి. ఆ టైంలో అతను అనుకోకుండా ఒక బిగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో అతను తిరిగి మళ్ళీ F1 రేస్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక బిగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో దానిని అతను యూటిలైజ్ చేసుకొని తనని తాను ప్రూవ్ చేసుకోవటానికి ఆల్రెడీ ఉన్న యంగ్ రేసర్స్ తోటి పోటీ పడుతూ రేసింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే రియల్ F1 రేసర్స్ అందరూ కూడా ఈ మూవీలో పార్టిసిపేట్ చేశారు, అంటే ఈ మూవీలో యాక్ట్ చేశారు. హ్యామిల్టన్ కానివ్వండి, మ్యాక్స్ వెస్టాపెన్, ఆస్కర్ పియాస్ట్రీ రియల్గానే కార్ రేసింగ్ చేసి ఈ మూవీలో రేసింగ్ షాట్స్ అయితే క్రియేట్ చేశారు. సో ప్రతి రేస్ ఎండ్లో మనం ఆల్ F1 రియల్ రేసర్స్ని చూడొచ్చు. అండ్ మీకు తెలిసే ఉంటుంది ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి హ్యామిల్టన్. సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ మూవీ సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీ. నార్మల్ ఆడియన్స్కి ప్లస్ F1 ఫ్యాన్స్కి అందరికీ నచ్చుతుంది. సో ఫైనల్గా నో స్టార్ రివ్యూ ఛానల్లో ఈ మూవీకి ఇచ్చే రేటింగ్, మన ఛానల్లో 3 కైండ్ ఆఫ్ కేటగిరీస్ని నేను స్ప్లిట్ చేశాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అతి తెలివైన వాళ్ళు. అంటే అతి తెలివైన వాళ్ళు అంటే పక్కన వాళ్ళు చేసే వర్క్కి వాల్యూ ఇవ్వని వాళ్ళు, ఎవరిని కూడా అప్రిషియేట్ చేయని వాళ్ళు, బేసిక్గా మేమే తెలివైన వాళ్ళు, ఈ ప్రపంచంలోనే మాకన్నా తెలివైన వాళ్ళే లేరు అని అనుకునే కేటగిరీ. అలాంటి వాళ్ళు ఈ మూవీని చూసి కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో సెకండ్ కేటగిరీ వచ్చేసి కామన్ పీపుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రియల్గానే పక్కన వాళ్ళ వర్క్ కనుక నిజంగా బాగుంటే వాళ్ళని అప్రిషియేట్ చేయటం, మనకన్నా తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారని బిలీవ్ చేసేవాళ్ళు, ఏ వర్క్నైనా స్మార్ట్గా చేసేవాళ్ళు. సో ఈ కేటగిరీ వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది అండ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ థర్డ్ కేటగిరీ, ఈ కేటగిరీ వచ్చేసి వీళ్ళు చాలా మంచి ఆడియన్స్ అండి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మన రేలంగి మామయ్య లాగా చిన్న చిన్న జోక్స్కే పెద్దగా నవ్వుతూ ఉంటారు. సినిమా ఎలా ఉన్నా కానీ అప్పుడప్పుడు వచ్చే హైస్ని కానీ కామెడీ కొంచెం వర్కౌట్ అయినా కానీ వాళ్ళకి చాలా బాగా ఎంజాయ్ చేయటం దేవుడిచ్చిన గిఫ్ట్. సో అలాంటి ఆడియన్స్కి అయితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్, అంతే సూపర్గా నచ్చుతుంది. అండ్ ఈ 3 కేటగిరీస్ కాకుండా పర్టికులర్గా ఈ మూవీకి ఇంకో కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ నేమ్ వచ్చేసి F1 లవర్స్. సో ఎవరైతే F1 రేస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారో మూవీకి చాలా బాగా కనెక్ట్ అయిపోతారు అండ్ ఎమోషన్గా కూడా కనెక్ట్ అయిపోతారు. అండ్ ఒక్కసారి కాదు, ఒక 2-3 టైమ్స్ని దీన్ని థియేటర్లో వాచ్ చేయడానికి ఇష్టపడతారు. అండ్ ఎప్పుడైతే OTTలో రిలీజ్ అవుతుందో ఫస్ట్ డే మళ్ళీ చూద్దాం అనుకుంటూనే ఉంటారు. అంత బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. సో మీకు కనుక ఈ స్టైల్ ఆఫ్ మూవీ రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.